ఓం నమో వెంకటేశాయ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరునగరి నడిబొడ్డున శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నెలకొని ఉంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులు ఇక్కడి గోవిందరాజస్వామి వారిని తప్పక దర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరికాసేపట్లో పెద్దశేష వాహనంపై స్వామివారు కనువిందు చేయనున్నారు. పెద్దశేష వాహనంలో స్వామివారి వైభవాన్ని, భక్తుల కోలాహలాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. మృగోత్థ మదగంధేన సురభీకృత దింగ్ముఖః పుండరీక విశాలాక్షః కంబుగ్రీవో మహాభుజః. తిరుపతి కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలను వీక్షించాం. ఇప్పుడు తిరుపతిలో అతి పెద్ద సంరంభంతో జరుగుతూ ఉండేటువంటి, అత్యంత శోభాయమానంగా జరుగుతూ ఉండేటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి సేవలలో పెద్దశేష వాహనం అంటేనే ఎంతో ప్రత్యేకత. గజరాజులు ముందు నడుస్తూ ఉంటే భక్తజనుల మనోభావాలన్నీ కూడా శరణాగతితో నిండిపోతున్న తరుణంలో స్వామివారి యొక్క ధర్మ వైభవానికి ప్రతీకలుగా వృషభాలు విరాజిల్లుతూ ఉన్నాయి. అమ్మవార్ల నడుమ గోవిందరాజస్వామి 7 తలల బంగారు శేషుని కింద చాలా విలాసవంతమైనటువంటి గజపుష్పమాలను అలంకారంగా అందుకుని గజ కిరీటధారి ఆ గురు కిరీటము కింద గజపుష్పమాలికతో విరాజిల్లుతూ ఉండేటువంటి ఆ చతుర్భుజుని యొక్క సౌందర్యాన్ని భక్త బృందాలు కనులారా వీక్షిస్తూ ఉన్నారు. అఖిల దేవతలకు సదా ఆరాధనీయుడైనటువంటి గోవిందరాజస్వామి వారు పెద్ద శేష వాహనం పైన కమనీయంగా దర్శనమిస్తూ ఉంటే ఆ స్వామి యొక్క తొలివాహన సేవలో కర్పూర నీరాజనములను భక్త బృందాలు కనులగద్దుకుంటూ ఉన్నారు. శేషహారతిగా దానిని పేర్కొంటారు. ఆ శేషునిపై ఉండేటువంటి శేషికి అందించేటువంటి ఆ హారతి భక్తజనులకు అమేయ ఆనందాన్ని అనుగ్రహించేటువంటిది. తొలి వాహన సేవగా బ్రహ్మోత్సవాలలో శేషుడు నేడు కైంకర్యం చేస్తూ ఉన్నాడు. శ్రీవారికి వైకుంఠంలో నిత్యశయ్య. ఈ క్షేత్రంలో కూడా స్వామివారికి చక్కగా శేషుడే దివ్యమైనటువంటి సేవలు అందిస్తూ ఉంటే ఆ దాసభక్త స్ఫూర్తితో భక్త బృందాలు కోలాట భజనలతో కళామాధ్యమంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. బంగారు శేషునిపై ఉన్న శ్రీ భూనాయకుని సందర్శనంతో జనించినటువంటి ఆనందంతో నానా దిక్కుల నుండి తరలి వచ్చినటువంటి భక్తులు ఆబాలగోపాలం ఉత్సాహంతో స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అశేషంగా తిరుపతికి తరలి వచ్చిన దైవానుభూతి మత్త చిత్తులు వెంకట రమణానుభవ దివ్య ఆనందంతో తిరుపతి గోవిందరాజస్వామి ఆరాధన దివ్యమైనటువంటి ఉత్సాహంతో వారందరూ కూడా స్వామి యొక్క అష్టమి చంద్రుని లాంటి ముఖార విందాన్ని వీక్షిస్తూ ఉన్నారు. సౌందర్య రసపాన మత్త చిత్తులైనటువంటి వారికి పరమావధిగా ఉండేటువంటిది స్వామి యొక్క దివ్య ముఖార విందం. భక్తి తన్మయత్వంతో
గోవిందరాజును సందర్శించి తిరుహారతినిచ్చి స్వామి పాదాలకు పుష్పాలను అర్పించి పాదాలను తదేకంగా వీక్షిస్తూ శిరస్సులు వంచి ఆ పరతత్వాన్ని శేషశేషిని వేడుకుంటూ ఉన్నారు. ఈ తిరుపతి తిరువీధులలో ఎందరో భక్తుల మధుర భావాలు తేనె వాకలై ప్రవహిస్తూ ఉన్నాయి. కన్నులలో, మనస్సులలో, జీవితాలలో భక్తి కాంతిరేఖలు స్వామి పాదాలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. పాల కడలిపై పవ్వళించే పురాణ పురుషుడు భక్త పాలనకై ఈ తిరునగరిలో ఆయన తిరువీధులలో బ్రహ్మోత్సవ వేళ దర్శనాన్ని ఇస్తూ ఉంటే ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని కనులారా వీక్షిస్తూ ఉన్నారు. లోకాల చుట్టుకొలతలు తెలిసిన నాటి వామనుడే ఈ గోవిందరాజస్వామి కర్పూర నీరాజనాలను అడుగడుగునా అందుకుంటూ ఉన్నారు. రక్షక శిక్షక దక్షక విక్షేపములుడిపి ప్రోవు వేడుతోడన్ దాక్షిణ్యమేర్పడంగా వీక్షింపుము కమలచరణ. ఓ గోవిందరాజస్వామి, నీవు ఎంతో దివ్యమైనటువంటి వైభవంతో విరాజిల్లుతూ ఉన్నావు. వేడుకతో మేము నిన్ను ఈ బ్రహ్మోత్సవ వేళ వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క ఊర్ధ్వపుండ్రములు, శంఖచక్రములు, దేదీప్యమానమైనటువంటి విద్యుత్ దీప కాంతుల మధ్య కూడా భక్తకోటి సందర్శించి ఎంతో పులకిత గాత్రులవుతూ ఉన్నారు. దివ్యమైనటువంటి గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తకోటికి ఎంతో ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి. ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో తిరుమలకు చేరి ఆ తిరుమల గోవిందుణ్ణి సేవించినటువంటి భక్తులందరూ కూడా తిరుపతి గోవిందరాజస్వామి వారి యొక్క శేష వాహనంతో గొప్ప స్ఫూర్తిని పొందుతూ ఉన్నారు. శేషశయనుడైనటువంటి ఆ స్వామి అకారత్రయ సంపన్నత గల భాగవతులకు అత్యంత ప్రసన్నుడు. అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అనేటువంటి మూడు అకారత్రయంగా పరిగణింపబడుతూ ఉన్నాయి. యథేష్ట వినియోగార్హత్వం శేషత్వం. భగవంతుని విషయంలో పూర్తిగా పరతంతుడై స్వామికి ఎలా సేవలందించాలో అలా సేవించడమే శేషత్వం. అలా శ్రీవారికి తప్ప ఏ ఇతరులందు నెరపకపోవడమే అనన్యార్హ శేషత్వం. శ్రీనివాసుణ్ణి తప్ప వేరెవరినీ శరణ్యుడిగా లేదా రక్షకుడిగా భావించకపోవడమే అనన్య శరణత్వం. జీవుడు ఈ తిరుపతి గోవిందరాజస్వామికి ఆట వస్తువుగా, భోగోపకరణంగా వెలసిల్లుతూ ఉండాలి. ఇతరులకు అలా ఉండకూడదు. ఇది అనన్య భోగ్యత్వం. ఇలా అకారత్రయం ఎవరి యందు పూర్ణంగా ఉంటాయో అతడే మహాభాగ్యవంతుడు. పెద్ద శేషవాహనం పైన ఆ తిరుపతి గోవిందరాజస్వామి యొక్క వైభవాన్ని చూసి దాస్యభక్తికి చక్కని ఉదాహరణగా ఈ సన్నివేశాన్ని భావన చేస్తూ ఉన్నారు. ఆ శేషుడు నల్లని కనులతో, తెల్లని కనుగుడ్లతో, అరుణారుణమైనటువంటి ముఖముతో సువర్ణ కాంతులీనుతూ ఉన్నాడు. స్వామి ఛత్రిత శేషుడై కర్పూర నీరాజనములను అందుకుంటూ ఉన్నారు. అటువంటి స్వామిని, ఆ శంఖచక్రధారిని, చతుర్భుజుణ్ణి దర్శించినటువంటి భక్త బృందాలందరూ కూడా భక్తబంధో దయా సింధో త్వత్పాదాబ్జే నమామ్యహం సూక్తమిదం సర్వం అపరాధం క్షమస్వమే. స్వామి, ఈ యొక్క దివ్యమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో శేషవాహనంపై నీ యొక్క దివ్య వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నావు. దివ్య నీరాజన కాంతులతో ఉత్కృష్ట ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నావు మాకు. ఈ సువిశాలమైనటువంటి గోవిందరాజస్వామి ఆలయంలో ఉండేటువంటి ఆళ్వారుల యొక్క మూర్తులను దర్శించావు. ఆచార్యులకే ఆరాధనీయుడైనటువంటి ఆ ఉడేవరుల యొక్క దేవాలయాన్ని ఈ సహస్రాబ్ది ఉత్సవాలలో మేము చక్కగా వీక్షించాం. మహామాంగళ్యాలతో శోభిల్లేటువంటి నీ దేవేరుల యొక్క దివ్యమైనటువంటి కటాక్షాలను మేము కాంక్షిస్తూ ఉన్నాం. స్వామి, ఎంత మంగళస్వరూపుడవు, శుభాలనిచ్చేటువంటి దేవదేవుడవు. శ్రీవత్సమనే చిహ్నాన్ని కలిగినటువంటి తిరుపతి గోవిందరాజస్వామి జ్ఞాన దయాస్వరూపంతో శేషునిపై కనువిందు చేస్తూ ఉన్నారు. స్వామి శేషి సర్వస్వతంత్రుడు, జీవాత్మ శేషుడు నిత్యదాసుడు. పరమాత్మకు ఎల్లవేళలా కోరిక మేరకు సేవలందించేటువంటి ధన్యుడు స్వామి. ఈ ఉత్సవ వేళ
కోలాటములు కోరుకుంటూ ఉంటే భక్తులు అలా ఆనందంతో స్వామి ముందు పారవస్యంతో నృత్యం చేస్తూ ఉన్నారు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కల జీవులు పరమాత్మకు ఇలా ఉత్సవాల్లో సన్నిహితంగా ఉండాలి. జ్ఞానం ఆత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేత్ శాంత ఆత్మని అని కఠోపనిషత్తు బుద్ధిని జీవాత్మకు అధీనం చేయాలి, ఆ జీవాత్మను పరమాత్మకు శేషభూతినిగా నియమించాలి అని ఉపదేశిస్తూ ఉన్నది. భక్తులంతా స్వామివారికి భక్తిభావంతో పుష్ప ఫలపత్రాదులను అందించడమే కాదు, విచిత్రమైనటువంటి చిలక నృత్యం ఇత్యాదులతో స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఉడిపి వాద్య బృందాలతో ఈ మాడవీధులన్నీ కూడా చక్కటి మంగళవాద్య ధ్వనులతో నిండి ఉన్నది. శ్రేయములు కురియు భక్తిని చేయక కేవలము బోధ సిద్ధికి తపముంజేయుట విఫలము పుల్లున నాయము సేకురునే తలపనధికంబైనన్. భక్తి అనేది సర్వశుభాలను వర్షిస్తుంది. అటువంటి శక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయడం వ్యర్థం కదా. ఎంత ఎక్కువగా కూడబెట్టినా బియ్యం పైన ఉండే ఊక వలన ఏమీ ఆదాయం లభించదు. కనుక భక్తితో చిత్తము ఈ తిరుపతి గోవిందరాజ పదాయత్తం గావించాలి. సనక సనందనాది మునీశ్వరుల ధ్యాన మార్గంలో వెలుగొందేవి ఆ స్వామి పాదములు. ఆయన యొక్క తిరుమూర్తిని ఆలయంపై ప్రతిమలుగా, అదే విధముగా ఆయన యొక్క ఆలయంలో ఉండేటువంటి మూలమూర్తి స్ఫూర్తిని పొందాలి అని చెప్పి దేవాలయాన్ని దర్శిస్తూ భక్త బృందాలు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. శుద్ధ సత్వమయమైన భక్తులకు ఆనందాన్ని కలిగించేటువంటి రీతిలో ధవళకాంతులతో స్వామి దేవళం విరాజిల్లుతూ ఉన్నది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు,
కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు పూర్ణానంద జ్ఞానదయామూర్తి పరమమంగళ మంగళాంగో మంగళాంకో భక్తమంగళదాయక ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ భక్తకోటికి అమేయ మంగళాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు గోవిందరాజస్వామి. అన్నమాచార్యుల వారు పదకవితా పితామహుడు తిరుమల గోవిందునికి తిరుపతి గోవిందరాజుకు అభేదాన్ని దర్శించాడు. అయితే ఎంతోమంది జానపద భక్తితో ఆయన వడ్డికాసులవాడు, కుబేరునికి ఆయన రుణపడి ఉన్నాడు, ఆ రుణాన్ని చెల్లించాలి కనుక దానిని కలియుగాంతంలో చెల్లించేందుకు ఆయన సంకల్పించి కలియుగాంతం వరకు చెల్లించవలసినటువంటి వడ్డీని అన్నగారైనటువంటి గోవిందరాజుకు అప్పగించారు. ఆ అన్నగారు అలసి సొలసి శయన భంగిమలో ఈ తిరుపతిలో ఆయన విలసిల్లుతూ ఉన్నారు అని చెప్పి భావన చేస్తారు. అయితే స్వామి శయన భంగిమలో అత్యంత శోభాయమానంగా మూలమూర్తి ఆయన సమస్త జగత్తుకు కూడా సృష్టి ఆరంభంలో ఉండేటువంటి మూర్తిగా అటు శ్రీ భూదేవుల పాదసేవలను అందుకుంటూ నాభీకమలంలో బ్రహ్మగారిని కలిగి ఆయన విలసిల్లుతూ ఉంటారు. స్వామివారి యొక్క ఉత్సవాన్ని పరిపూర్ణం చేస్తూ జియంగారులు తమ యొక్క శ్రీవైష్ణవ కోటితో చక్కగా ముందు నడుస్తూ ఈ ఉత్సవాన్ని భక్తజనుల అందరి మధ్య కూడా ఆయన అమేయత్వాన్ని మంగళత్వాన్ని కూరుస్తూ ఉన్నారు. అనంతః ప్రథమం రూపం లక్ష్మణస్తు తతఃపరం బలభద్ర తృతీయ స్యాత్ కలౌ రామానుజస్మృతః. కలియుగంలో అనంతుడిగా, త్రేతాయుగంలో కృతయుగంలో అనంతుడిగా, త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరంలో బలరాముడిగా అవతరించినటువంటి ఆదిశేషుడు ఈ కలియుగంలో భగవద్ రామానుజులుగా కూడా ఆయన ఆచార్యులై విరాజిల్లారు. శ్రీనివాసుని యొక్క పూజా విధులను తిరుమలలో నిర్దేశించి శంఖచక్రాలను నాగాభరణాదులను సమర్పించినటువంటి జ్ఞానయోగి. ఆయన సహస్రాబ్ది వత్సరాల్లో దివ్యంగా స్వామి యొక్క శేషవాహనం ఈనాడు అందజేయబడుతూ ఉన్నది. స్వామివారు నిత్యము కూడా భక్తజనుల చేత కీర్తింపబడేటువంటి మంగళస్వరూపుడు. చరణ సేవకులకు సంసార భయమును బాపి శ్రీకరంబు పట్టుగలిగి కామదాయి అయిన కరసరోజంబు మా మస్తకములను నిచిమనుపు మీషా. నీ పాదాలను కొలిచేవారికి సంసారం వల్ల కలిగే భయాన్ని లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేది, అభీష్టములు అందించేది అయిన నీ
కరకమలాన్ని మా శిరములపై ఉంచి మమ్ము బ్రతికించు స్వామి అని చెప్పి గోపికాభక్తితో గోవిందరాజస్వామి వారిని శేషవాహనంపై ఉండేటువంటి దేవదేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సనక సనందనాది మునీశ్వరులు ధ్యాన మార్గంలో వెలుగొందేటువంటి ఆ స్వామి పాదములు కర్పూర నీరాజన కాంతులతో విలసిల్లుతూ ఉన్నాయి. శృతివధీ సీమంత వీధుల భాసిల్లేవి శ్రీవారి యొక్క పాదములే. శ్రీనివాసుని యొక్క పాదపద్మముల వంటి పాదయుగళమే దివ్యమైనటువంటిదిగా భావన చేసేటువంటి భక్తులు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
రామప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శరణాగత విధి గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస అంగరంగ వైభవంగా జరిగిన పెద్దశేష వాహనంలో దర్శనమిచ్చిన గోవిందరాజ స్వామివారిని మరి రేపు ఉదయం జరిగే చిన్నశేష వాహన సేవలో స్వామివారి వైభవాన్ని వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.